నైట్ 12 గంటలకు ఎర్రగడ్డలు టమాటాలు కొపించినాము సాయి దగ్గర. వెజిటేబుల్స్ కటింగ్ మ్యాటర్ కాదు, ఈ రోజు మనోడి బర్త్డే బాయ్ దగ్గర పని చేపి సాకి ఇక్కేవారు కదా. ఇంట్లో వాళ్ళంతా మ్యారేజ్ ఫంక్షన్ పోయారు. నాకు కొంచెం పనులు ఉన్నాయని చెప్పి నేను క్యాన్సిల్ చేసుకున్నాము. సాయి అయితే ఏమైనా చేసుకుందాం అని చెప్పాడు. బయట ఏమైనా తెచ్చుకుందాం అనుకుంటే హోటల్స్ అన్ని క్లోజ్. ఈ మధ్య ఇంటికి వచ్చి కూడా చాలా రోజులు అయింది, అందుకని ఇంట్లో ఏమైనా చేసుకుందాం అని చెప్పి చెప్పాను. ఇక మనోడికి అయితే ఫోన్ నుంచి వీడియో స్టార్ట్ చేయబో అంటే ఫ్లాష్ చేసి మరీ ఆన్ చేశాడు. ఫ్రీ షాట్ మనం ఏమున్నాయని చెప్పి ఆలోచించమ్మా, ఏముంటే వాటిని అడ్జస్ట్ చేసుకుంటాం. ఏమో లైటర్ తో కొడతానే ఉన్నా, కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే గ్యాస్ అయితే ఆఫ్ లో ఉంది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని సహజమే మావా. ఫుడ్ విషయంలో మన వరకు టైం సెన్సే లేదు మావా. ఏ టైం లో తింటాం మనకే అర్థం కాదు. అసలు ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏ వస్తువులు ఎక్కడ పెట్టారు నాకైతే అస్సలు తెలీదు. కానీ మనకి ఏం అవసరం లేదు మావా, సింపుల్ గా చేస్తాం. ఏవి రెడీగా ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ చేస్తే ఎట్లా ఉంటది మావా. ఏముంటే అవి చేసేద్దాం అని చెప్పి వచ్చేసా. నూనె మాత్రం చూడండి ఎంత తక్కువ ఉందో. ఈ నూనె ప్యాకెట్లు ఎక్కడ పెట్టారు కూడా మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎతికే ఓపిక లేదు మావా మనకి. ఈ చలాకి చూడండి ఇరిగిపోయింది మన కంఫర్ట్. సాల్ట్ కూడా స్మెల్ చూసి గుర్తుపట్టే కెపాసిటీ మనకు ఒకటే ఉంది మావా. సరిగ్గా స్మెల్ రాలా అని చెప్పి అదే పని కొంచెం టేస్ట్ చూసి మరి అది సాల్టే అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. మావా చెప్పుకుంటే సెల్ఫ్ డబ్బు అనుకుంటారు కానీ కుకింగ్ లో మంచి ఎక్స్పర్ట్ ఉంది మావా నేను. అసలు ఓన్లీ ఆనియన్స్ టొమాటోస్ తో ఏం చేస్తా అనేది మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇట్లా కుకింగ్ వీడియోస్ అయితే అమాస్కో పూర్ణానికి వస్తాయి మావా. అవి మీ దాకా రావాలంటే ఫాలో చేసి పెట్టుకోవాలి.